గత తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల సంక్షేమం కోసం అమలు చేసిన 28 పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేసి దళితుల అభివృద్ధిని అటకెక్కించాడని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శిస్తూ దళితుల సంక్షేమాన్ని కోరే చంద్రబాబు నాయుడుకు దళితులంతా అండగా నిలవాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గ దళిత గర్జన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురంలోని టీడీపీ పాత కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. మీ వెంట మేము దళిత గర్జన కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, దళిత మహిళలు తరలివచ్చారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు, జగ్జీవన్ రావు, ఎన్టీఆర్ చిత్రపటాలకు దళిత నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా జోహార్లర్పించారు. అనంతరం పలువురు దళిత నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం నియోజకవర్గంలో దళిత కాలనీలో అభివృద్ధికి దళితులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వర్మ అని, వర్మ వెంటే తామంతా ఉంటామని ఈ సందర్భంగా పలువురు స్పష్టం చేశారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో దళితులు పలు సమస్యలపై పలువురు నాయకులు ప్రసంగించారు. అనంతరం సభనుద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమని, తాను ఎమ్మెల్యే కావడం తథ్యమని, అలాగే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఖాయమని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను పిఠాపురం నియోజకవర్గం దళిత నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిరీష్ వర్మ, మాజీ జడ్పీటీసీలు మడికి ప్రసాద్, బత్తుల చైతన్య, రాజశేఖర్ కుమార్, నాయకులు నూతాటి ప్రకాష్, బోడపాటి పద్మ, దుర్గాడ విజయలక్ష్మి, అందుకుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల్లో ఉన్నాం. వెనక్కి వెళ్తే మొత్తం 18 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో 3.5 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాం. ఎక్కడా భయపడకుండా అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్నాం. అన్ని రకాల వైద్యంలోని కూడా మేము మా కార్యకర్తలు ప్రణాళిక తెగించి పనిచేసాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క కాలనీలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. ఇది వరకు మొత్తం ఎస్సీ కాలనీలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేసాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధమైన అభివృద్ధి లేదు, తాగునీరు లేదు, అదేవిధంగా పట్టాలు ఎవరికి ఇవ్వలేదు. పట్టాలు గ్రామం పక్కనే ఇచ్చి ఇల్లులు కట్టించి ఏర్పాటు చేస్తాం. మిగిలిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా కాలనీలో వేసి స్వచ్ఛమైన మంచినీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటింటికి కుళాయిస్తాం. అలాగే సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము కార్యక్రమాలు చేస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్ పార్టీని తరిమి కొడతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం. మిమ్మల్ని మేము మీకు అండగా ఉంటాం, ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పి ఈరోజు సోదరులందరూ కూడా, యువకులందరూ కూడా ముందుకు వచ్చారు. యువకులకు కూడా ఉద్యోగాలు స్థానిక SCZలో 30% ఉద్యోగాలు మరి రిజర్వేషన్ ఉండేలాగా 30% తీసుకున్నాకే బయట వ్యక్తుల్ని తీసుకునే విధంగా మేము పోరాడతాం SCZలో అని చెప్పి తెలియజేస్తూ, చాలామంది 20 రోజులు 30 రోజుల ముందు నాయకులు బయట జిల్లాల నుంచి వస్తున్నారు. మేము 5 సంవత్సరాల నుంచి ప్రజల కష్టాల్లో ఉన్నాం, నిరంతరం నియోజకవర్గంలో ఉన్నాం. కుటుంబం గంట రాత్రి పగలు కూడా ప్రజలే ముఖ్యం అని చెప్పి మేము మా నాయకులు పనిచేసాం. ఎట్టి పరిస్థితుల్లో దళిత సోదరులు సోదరిమణుల ఆశీస్సులన్నీ కూడా మాకుంటాయి. రాబోయే రోజులు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. మరి అందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.